ఉజ్బెకిస్తాన్లో ఈరోజు నా డే 4. వెదర్ చాలా బాగుంది. ఈరోజు చలి కూడా అలానే ఉంది. -3 degrees ఉంది. చాలా చల్లగా ఉంది. చూడొచ్చు మీరు, స్నో అంతా ఉంది మధ్యలో. రోడ్స్ మీద క్లీన్ చేసినట్టున్నారు. నేను మా ఫ్రెండ్ క్లాస్కి వెళ్ళే ముందు ఒక కప్పు కాఫీ తీసుకొని తాగేసి వేడిగా వెళ్దాం అనుకున్నాము. ఇక్కడ కరెన్సీ వచ్చేసి సోమ్లో ఉంటుంది. సో 10,000 రూపీస్ ఆల్మోస్ట్, ఇక్కడ 13 lakhs సోమ్. చూడాలి ఇప్పుడు కాఫీ ఎంత కాస్ట్ ఉంటుందో. ఇప్పుడు కాఫీ షాప్ రోడ్ అవతల ఉంది, వెళ్తున్నాము. కాఫీ షాప్ పేరు వచ్చేసి కాఫీచ్. వీడియో తీస్తున్నందుకు మా మీద కేసు అయిపోతే చాలు వీళ్ళు. ఇతనే మాకు కాఫీ చేసి ఇచ్చాడు. తన పేరు అడిగాను కానీ మర్చిపోయా. లేదు, కొంచెం వింత పేర్లు ఉంటాయి. తిన్నీకి చాలా ఉన్నాయి కానీ అసలు అన్నీ వింతగా ఉన్నాయి, మనం తినలేము. ఈ బండ్లు పట్టుకున్నాడు, చాలా ఫ్రెండ్లీగా ఉన్నాడు. హాయ్ చెప్పాడు నాకు. కాఫీ షాప్ మ్యాక్సిమం ఎంటీగా ఉంది. నాకు తెలిసి మేము తప్ప ఎవరు రాలేదనుకుంటా, ఒక గుండాయం తప్ప. వీడు మా ఫ్రెండ్ తేజ. ఒక కాఫీ వచ్చేసి మాకు 37 రూపీస్ పడింది, ఇండియన్ రూపీస్. సో ఇక్కడ వచ్చేసి ఒక 5,000 సోమ్. ఈవినింగ్ ఎనాటమీ క్లాస్ తర్వాత పిజ్జా తిన్నికి వచ్చాము. పిజ్జా కొంచెం మాడిపోయింది. ఇక్కడ ఒక పిజ్జా కాస్ట్ వచ్చేసి 83,900 ఉజ్బెకిస్తాన్ సోమ్, అంటే ఇండియన్ రూపీస్లో దాదాపు 600 రూపీస్ చేంజ్. మా ఫ్రెండ్ వీడు ఏదో కటింగ్ ట్రై చేస్తున్నాడు, కానీ అది అవ్వట్లేదు. మా ఆర్డర్ ఒక రష్యన్ తీసుకున్నాడు. అస్సలు ఇండియన్స్ అంటే రెస్పెక్టే లేదు వీడికి, చాలా రూడ్గా ఉన్నాడు. సో ఈరోజుకి ఇంతే.